గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 34,300 కోట్ల రూపాయల అవుట్లేతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ను అప్రూవ్ చేసింది. ఈ దిశగా నిన్న యూనియన్ క్యాబినెట్ ఈ అప్రూవల్ తెలిపిందనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఫినాన్షియల్ అవుట్లే 16,300 కోట్లు, పిఎస్యూస్ తరపున 18,000 కోట్లు దీనికి ఇవ్వనున్నారు. వచ్చే 7 సంవత్సరాల లోపు ఈ పాలసీ కంప్లీట్గా ఈ ఫండింగ్ అంతా ఇవ్వనున్నారనమాట. భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా మన క్రిటికల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఈ ఫండ్ వాడతారనమాట. మొత్తం ఈ మిషన్ అనేది దాదాపు 34,300 కోట్ల ఫినాన్షియల్ అవుట్లే. దీనికి ఇంటర్నేషనల్గా మల్టిపుల్ ఏజెన్సీస్, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్ట్నర్ అవడానికి, భాగస్వామ్యం కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే భారతదేశం డెవలపింగ్ ఎకానమీ, క్రిటికల్ మినరల్స్ మీద చాలా సిగ్నిఫికెన్స్ చూపిస్తున్న ఎకానమీ అనమాట మన ఎకానమీ. ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ సంబంధించి వాల్యూ చైన్ కావచ్చు, మినరల్ ఎక్స్ప్లోరేషన్, మైనింగ్ అండ్ రికవరీ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ లైఫ్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా అంటే అన్ని స్టేజెస్లో ఎక్స్ప్లోరేషన్, మైనింగ్, ప్రాసెసింగ్ అండ్ రికవరీ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ లైఫ్ అన్నిట్లో అంటే ఎవ్రీ స్టేజ్ ఆఫ్ క్రిటికల్ మినరల్ తయారీలో ఈ మిషన్ పనిచేస్తుంది అనమాట. ఒక స్టేజ్ అనే కాదు. అంతేకాదు భారతదేశంలో క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోర్ చేయడమే కాదు, విదేశాల్లో ఉదాహరణకి మనం రీసెంట్గా అర్జెంటీనాలో మన కబీల్ వాళ్ళు అక్కడ అర్జెంటీనాలో లిథియం బ్లాక్స్ని మనం లీజుకి తీసుకున్నాం. అక్కడ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇలాంటి వాటికి కూడా మన సపోర్ట్ ఉంటుంది. అంటే మన దేశంలో కాదు విదేశాల్లో కూడా మనం క్రిటికల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కోసం ప్రయత్నాలు చేస్తాం.